మెదక్ సర్కార్ దవాఖానల సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. కనీస వసతులు లేక రోగులు తిప్పలు పడుతుండ్రు. రోజు రోజుకి రోగులు పెరుగుతున్నా చూస్తందుకు సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు పడుతుండ్రు. మెదక్ జిల్లాలోని సర్కార్ దవాఖానా సమస్యలతోని తిప్పలు పడుతున్నది. 100 పడకల దవాఖానకు చాలా దూరం నుంచి రోజు వందల మంది రోగులు వస్తుంటారు. ఇది చాలకపోవడంతోటి ఎప్పటి నుంచో దీన్ని 250 పడకలకు మార్చాలనే ఆలోచన ఉన్నా ఇప్పటిదాకా అది ముందలవడలే. ఇక్కడికొచ్చిన రోగులకు సరైన సౌకర్యాలు లేకపోవడంతోటి తిప్పలు పడుతున్నారు. బెడ్స్ తో పాటు డాక్టర్లు కూడా తక్కువగానే ఉన్నారు. దీంతోనే గర్భిణీలు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు మాత్రం దవాఖాన్ల ఎటువంటి సమస్యలు లేవని చెప్తున్నారు. అమ్మఒడి కార్యక్రమం పెట్టడంతోని పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నారంటున్నారు. దీంతోని డాక్టర్లు సరిపోవడం లేదంటున్నారు. చిన్నపిల్లల డాక్టర్లు మాత్రం తక్కువగా ఉన్నారని చెప్తున్నారు. అమ్మఒడి కార్యక్రమం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఈ హాస్పిటల్ మీద వర్క్ లోడ్ చాలా అయిపోయింది. ఈ పేషెంట్స్ రావడం కానీ, బట్ మాకేమో స్టాఫ్ కొరత ఉంది. ముఖ్యంగా పిడియాట్రిషియన్స్ లేరు, ఫిజిషియన్స్ లేరు. ఈ కొరత తీరితే మేము వాళ్ళకి ఏమన్నా మంచి సౌకర్యాలు మేము ఇవ్వగలం. 24/7 అంటే మాకు ముగ్గురు ఉండాలి, ఒక్కరే ఉన్నారు. ఎక్స్రే టెక్నీషియన్ ఒక్కరే ఉన్నారు. ఒక్కరితోని రిఫరల్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ రన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అట్ సేమ్ టైం ఈ 100 బెడెడ్ నుంచి 250 బెడెడ్ హాస్పిటల్ అయినప్పుడే అప్పుడే మనం అన్ని విధాల సౌకర్యాలు అందజేయాలి. రోజు రోజుకు పేషెంట్లు పెరిగిపోతున్నా సౌకర్యాలు కల్పించకపోవడంతోని రోగులు గరమైతున్నారు. డాక్టర్ల కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు. దవాఖానాను 250 పడకలుగా మారిస్తే మరింత మందికి మంచి వైద్యం చేయొచ్చంటున్నారు.